హైడ్రా ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ నడుస్తున్న తొవ్వనే దారి తప్పిందని అందరూ అంటున్నారు. ముఖాలు చూసి బొట్లు పెడుతుందని ఇప్పటికే హైడ్రా మీద ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా వాళ్ళ అత్యుత్సాహంతో సర్కారే బద్నామయ్యే కాడికి చేస్తుండ్రు. అతి సర్వత్ర వర్జయేతన్నట్టు హైడ్రా అతి చేస్తుందా, మొఖాలు చూసి బొట్లు పెట్టి సొసైటీలో బూమరాంగ్ అవుతుందా అంటే అవుననే జవాబైన పడుతుందట. పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి కోర్టులకు పోయేంత టైం ఇచ్చి వాళ్ళని ఓతీర్లో చూస్తుంది. బీదలకు మాత్రం నోటీసులు గీటీసులు ఏమి ఇవ్వకుండా వీకెండ్లో పోయి ఇండ్లు గులగొడుతున్నది. ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు టైం అని ఇయ్యుర్రి అని అన్నా కూడా కనికరం చూపించకుండా ఇంట్లో నేలమట్టం చేస్తురని హైడ్రా మీద ఇన్నొద్దులు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మండిపడుతున్నారు. అరే కొద్దిగన్నా మానవతం లేకుండా ఎట్లా ఇన్ని రోజులు ఆగిర్రు, సహకరిస్తామని చెప్తున్నా కూడా ఒక గంట సామాన్లు తీసుకొనికే ఆగలేకపోతుర్రా. ఇప్పుడు ఏమంతా పెండోడొచ్చి పెరట్ల దిగినంత ఎగిరిపడే అక్కడ ఏమొచ్చింది అని అంటున్నారు. మల్లాపూర్ నోమా కన్వెన్షన్ కాడ ఫుట్పాత్ మీద పెట్టుకున్న చెప్పుల షాపును కూలగొడుతుంటే కేసీఆర్ అన్నా నువ్వు వేడున్నావు అని తల్లి కొడుకులు రోధిస్తున్న తీరు చూస్తుంటే చాలా మందికి కలక్కుమంటున్నది. కుమార్ ఆంటీ అసొంటోళ్ళు హైటెక్ సిటీ అసొంటి క్రౌడ్ ఏరియాలో ఫుట్పాత్లు ఆక్రమించుకొని ఫుడ్ స్టాల్ పెట్టుకుంటే ఏం కాదు, ట్రాఫిక్ జామ్ అయి అట్లకెళ్ళిపోతున్న వాళ్ళు తిప్పలు పడుతున్నా ఏం ఫరక్ పడదు. కానీ ఒక బీద దళితుడు ఫుట్పాత్ మీద చెప్పులు కుట్టుకునే టేల పట్టుకుంటే మాత్రము పెద్ద జరగరాని ఘోరాలేందో జరిగినట్టు బీదల మీద అంత ప్రతాపం ఎందుకు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం అవసరమా అని చాలా మంది తిట్టిపోస్తున్నారు. ఫుట్పాత్ మీద బతుకు తెరువు కోసం పెట్టుకున్న వాళ్ళ డబ్బాల మీద పోయినంత స్పీడుగా పెద్దోళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతలేరు? ఎందుకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు? లా అన్నప్పుడు అందరికీ చట్టం సమానంగా పనిచేయాలి కదా. పెద్దోళ్ళకి సానిగా పేదోళ్ళ మీద మొరటుగా ఎందుకు పోతుంది హైడ్రా అని మద్దతు ఇచ్చినోళ్ళే మొట్కాలేసినట్టు చేస్తున్నారు. మరి దీని మీద సీఎం సార్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే అసలు ఆశయానికే తూట్లు పడే తట్టున్నాయని అంటున్నారు హైడ్రా అత్యుత్సాహం చూస్తున్న వాళ్ళు. అబ్బబ్బా, నిన్న ఏమంట ఆఫీస్ వచ్చి బయటకు వెళ్ళిన్నో కాలు బయట పెట్టుడే లేదు. ఏం వాన ఏం వాన, దొంగోడు వచ్చినట్టే సడీ సప్పుడు లేకుండా దాన్ని చిడిచేసింది. ఇక మన పట్నంలో కొన్ని జాగాలలోనైతే రోడ్లు మొత్తం చెరువులైనట్టే అయిపోయాయి. ఇది మన తాననే అనుకున్నా, అంతటా గట్లనే ఉన్నది. మళ్ళీ వానకు ఉన్నోడు లేనోడు అని ఎరకనా చెప్పుండ్రి. ఎవరైనా సరే గిట్లా వరదలు వస్తే తిప్పలు పడక తప్పయి కదా. ఇంకెన్నొద్దులు పడతాయో గాని 2 దినాల సంది రికాం లేకుండా పడతానే ఉన్నాయిగా వానలు చల్లగుండా. అరే అప్పుడప్పుట్లనే దాన్ని చిడిచేస్తుంది, మళ్ళా మామూలుగా కూడా కాదు. రోడ్లు మొత్తం చెరువులయ్యేటంత పడుతున్నాయి వానలు. మన తాననే కాదు అన్ని జాగాల పరిస్థితి అట్లనే ఉంది. అసొంటప్పుడు జాగ్రత్తగా ఉండుమని చెప్తానే ఉన్నారు కదా. మళ్ళా వాన ముంగట శినిగిపోయినంగ వేసుకున్నోడు కద్దరంగ వేసుకున్నోడు అందరు ఒక్కటే కదా. ఎవరైనా సరే నీళ్లు నిండితే ఇరికిపోవాల్సిందే, తడుచుకుంటే తిప్పలు పడవలసిందే. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సారే జార్ఖండ్ లో ఏదో కార్యానికి పోతుంటే ఆడ బగ్గ వానవడి రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి గిట్లా గుంతలల్లో ఇరికిపోయిందట కారు. ఎంత దానిలాడినా కారు బయటకు రాకపోయే వరకల్లా చేసేదేం లేక ఛత్రి పట్టి ఆయనను కార్లకెళ్లి దింపి వేరే తొవ్వల దోలిర్రు సెక్యూరిటీ వాళ్ళు. అటెనక జర వాన గెరువిచ్చినాక గుంతలకెళ్లి ఆ కారును బయటకు గుంజిర్రు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకు ఎవలైతేంది వానదేవునికి అందరు సమానమే, మంత్రొస్తుండు కదా అని కొట్టకుట్ట అయితే ఆగది కదా వాన, జర పైలంగా పోవాలే అనుకుంటా సలహాలు ఇస్తుర్రు. ఎందుకైనా మంచిది జర సూషెల్లుర్రి, ఇంకొన్నొద్దులు అయితే గీ వానలొడిచి చలికాలం షురు అవుతుంది. మళ్ళీ అప్పటిదాకా పైలంగా ఉండుర్రి. ఏమంటున్నాం?